మాత్రమే ఈ రక్తదాన శిబిరాన్ని 7వ రక్తదాన శిబిరం 80 అద్దేపల్లి సత్యనారాయణమూర్తి గారు అమర్ రహే. చదవకుండా అన్ని మన నియోజకవర్గానికి మొట్టమొదటి ప్రతినిధి మా రామానాయుడు గారిని ఈ మంచి ఐడియా ఇవ్వడానికి సాహసం పూర్తినందుకు ఆయన్ని ప్రత్యేకంగా నేను అభినందిస్తూ నమస్కరిస్తున్నాడు. ఈ మణి అన్నదాత చేస్తాను. ఈ కార్యక్రమాలు చేస్తాను, శుభ్రంగా చేసి కొత్త తరం తిరిగారు. హలో, శ్రీమతి బంగారు ఉషారాణి గారికి అద్దేపల్లి సత్యనారాయణమూర్తి గారి 125వ జయంతోత్సవాల్ని సంవత్సరం పొడవునా నిర్వహించి ఆ ముగింపు ఉత్సవాన్ని అద్భుతంగా నిర్వహిస్తామని అంటున్నామనంటే ఇదేదో రాజకీయ స్వలాభం కోసమో ఏదో అభిమానాన్ని సంపాదించుకోవడమో కాదు. రాబోయేటువంటి తరాలకి ఆ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి గారి యొక్క ఆయన చేసినటువంటి దానం ఏదైతే ఉందో, ఆయన చేసినటువంటి త్యాగం ఏదైతే ఉందో భవిష్యత్తు తరాల వారికి, భావి తరాల వారికి కూడా తెలియజేయడం అనేది మన బాధ్యతగానే ఈ కార్యక్రమాన్ని నేను భుజస్కంధాల మీద వేసుకుంటాను ఈ సంవత్సరం పొడుగుననే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, విద్య అనేది చాలా చాలా ముఖ్యం. అటువంటి విద్య ఈరోజు పాలకులు బిడ్డలకు అందుతుంది అని అంటే, ఈరోజు పాలకులు బిడ్డలు మరి డిగ్రీ వరకు కూడా చదువుకోగలుగుతూ ఉన్నారని అంటే అది అద్దేపల్లి సత్యనారాయణమూర్తి గారు ఇచ్చినటువంటి ఏఎస్ఎన్ఎం డిగ్రీ కళాశాల అనే విషయం మనందరికీ తెలుసు. అంతేకాదు ఆ రోజు మున్సిపల్ చైర్మన్గా పాలకులలో ఉన్నప్పుడు ఏదైతే ఆ రోజు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆ రోజు 1942లో దేశమంతా కూడా ఏదైతే ఉవ్వెత్తున ఉద్యమం క్విట్ ఇండియా ఏదైతే వచ్చిందో ఆ క్విట్ ఇండియా ఉద్యమానికి మద్దతు పలుకుతూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మన పాలకులు మున్సిపాలిటీలో కౌన్సిల్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తీర్మానం చేసినటువంటి దీశాలి మరి అద్దేపల్లి సత్యనారాయణమూర్తి గారు. మరి ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ మన పాలకులకి రావడంలో కానీ ఆ రోజు నిలదొక్కుని ఎంతో మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ఆ షుగర్ ఫ్యాక్టరీని తీసుకొచ్చినటువంటి విషయంలో కూడా అద్దేపల్లి సత్యనారాయణ గారి ప్రధానమైనటువంటి పాత్ర. ఆయనే ఆ రోజు దానికి కారణంలో కూడా అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే సరైనటువంటి భోజన వసతులు లేనటువంటి సమయంలో ఎంతోమంది వ్యాపారులు, ఎంతోమంది సినీ ప్రముఖులు ఇట్లా ఎంతోమంది పాలకులకి విచ్చేస్తే మరి వాళ్ళందరికీ కూడా బాటసారులు కానీ అందరికీ కూడా ఆ రోజు అద్దేపల్లి వారి సత్రాన్ని నెలకొల్పి అందరికీ కూడా ఆ రోజు భోజన వసతులను ఏర్పాటు చేసినటువంటి మరి మహనీయుడు అద్దేపల్లి సత్యనారాయణమూర్తి గారు. మరి 100కు పైగా ఆవుల్ని ఆయన పెంచుతూ మరి ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా పాలు పోస్తూ, అదేవిధంగా ఎవరైతే స్వతంత్ర సమరయోధులు ఉన్నారో వారు ఆర్థికంగా చితికిపోతే వాళ్ళకి తన సొంత నిధుల నుంచి వాళ్ళకి ఆర్థికంగా చేయూతనిస్తూ ఇట్లా చెప్పుకుంటూ పోతే మరి అద్దేపల్లి సత్యనారాయణమూర్తి గారి సేవల గురించి మరి చెప్పాలంటే ఎంత సమయమైనా సరిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంచేత ఖచ్చితంగా అంటే నాకు తెలుసున్నంత వరకు ఈ యొక్క ప్రపంచంలో ఇటువంటి దాతృత్వానికి మారు పేరు ఆర్య వయస్సులు. అటువంటి దాతృత్వానికి మారు పేరైనటువంటి ఆర్య వయస్సుల్లో ఒకరైనటువంటి మన దేశభక్తి అణువణువున పుణుకుపుచ్చుకున్నటువంటి స్వతంత్ర సమరయోధుల్లో ఒకరైనటువంటి మన అద్దేపల్లి సత్యనారాయణమూర్తి గారు పాలకొల్లు ఈ యొక్క భూమి మీద ఉన్నంత కాలం కూడా మన గుండెల్లో, హృదయాల్లో సుస్థిరంగా, శాశ్వతంగా అద్దేపల్లి సత్యనారాయణ గారి స్థానం ఉంటుంది. చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సినిమా 100 రోజులు ఆడినప్పుడు కాకుండా అన్ని ఉన్నా కానీ శ్రీ టంగుటూరి